హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. కొడుకింట్లో కొద్ది రోజులు ఉండడానికి వెళ్ళి, తిరిగొచ్చి ఇంటి తాళం తెరుస్తూ సుశీల భర్తని అడిగింది. మన అబ్బాయి ఇంట్లో ఉన్న ఈ 10 రోజులు మీకెలా అనిపించిందండి? అని. హ్మ్. బాగానే అనిపించింది. మరి నీకు? అని భార్యని అడిగాడు చక్రపాణి. నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. పిల్లలతో అసలు టైమే తెలియలేదు. నిజానికి నాకు అక్కడి నుంచి ఇంటికి తిరిగి రావాలనిపించలేదు. మీరే లీవ్‌లు అయిపోయాయి వెళ్దాం పదా అని తొందర పెట్టడంతో మీ వెంటే వచ్చాను అంది సుశీల. సరే సరే ముందు తాళం తెరువు. ప్రయాణం చేసి అలసటగా ఉంది. వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కానీ తేలిక పడేలా లేదంటూ చక్రపాణి సుశీల తాళం తెరవగానే ఇంట్లోకి వెళ్ళాడు. అలా కాసేపటికి స్నానాలవి చేసి భోజనాలు ముగించుకొని మళ్ళీ కబుర్లలో పడ్డారు సుశీల చక్రపాణి దంపతులు. ఈ సమయానికి పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చేసుంటారట కదండి అంది సుశీల భర్తతో. మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నట్టున్నావు. నీ మనసంతా కొడుకింట్లోనే ఉన్నట్టుంది కదా సుశీల అన్నాడు చక్రపాణి. అలాంటిది ఏం లేదు. 10 రోజులు వాళ్ళతోనే ఉన్నాం కాబట్టి వాళ్ళే గుర్తొస్తున్నారండి అంది సుశీల. అక్కడ ఉన్నన్ని రోజులు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో లోపంగా అనిపించి సుశీల. మన ఇంట్లో మనం ఉన్నంత స్వతంత్రంగా అక్కడ ఉండలేకపోయాం. నువ్వది గమనించావో లేదో అన్నాడు చక్రపాణి. గమనించికేం? ఆ తేడాని నేను గమనించాను. కానీ మన తరానికి ఇప్పటి తరానికి తేడా లేదా? మన పద్ధతులు, అలవాట్లు మనకి నచ్చినవై ఉండాలని మనం ఎలా అయితే అనుకుంటామో పిల్లలు కూడా అలాగే అనుకుంటారు కదండీ అంది సుశీల. భార్య మాటలకు చక్రపాణి, ఏమో సుశీల, వీలైనంత వరకు మన ఇంట్లో మనం స్వతంత్రంగా ఉండటం మేలన్నాడు. కొడుకు కోడలు మీకేం తక్కువ చేశారని అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ ఒంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా అనగలుగుతున్నారు. రేపు కాళ్ళు చేతులు సహకరించన్నాడు వాళ్ళ దగ్గర కాక మరెక్కడుంటాం అంది సుశీల. ఏమో సుశీల, నువ్వెన్ని చెప్పినా పిల్లలకి భారంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. కావాలంటే డబ్బు కట్టేదైనా ఆశల్లో ఉందాం అన్నాడు చక్రపాణి. ఛ, అవే మాటలండి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎవరూ లేని వాళ్ళ వృద్ధాశ్రమంలో ఉండటం ఏంటి అంది సుశీల. సరే చూద్దాంలే, అప్పటి వరకు బ్రతికుంటే పరిస్థితులను బట్టి ఎక్కడ ఉండాలనేది ఇప్పటి నుంచి ఎందుకు? నాకైతే నమ్మకం ఉంది. రేపు నేను పోయినా పిల్లలతో చక్కగా నువ్వు ఇమిడిపోయి బ్రతకగలవని. నీ విషయంలో నాకు ఇంకే బాధ లేదు అన్నాడు చక్రపాణి నిట్టూరుస్తూ. చచా, అవే మాటలండి. మీరు లేని జీవితాన్ని నేను ఊహించలేను. కనీసం మీరు లేరనే ఊహను కూడా నేను భరించలేను. మీతో పాటే నేను. ఒకవేళ నేనే ముందు పోతే అప్పుడు మీరేం చేస్తారు అడిగింది సుశీల. అదేంటి సుశీల, నన్ను అలా మాట్లాడుదని చెప్పి నువ్వు మాట్లాడతావేంటి అన్నాడు చక్రపాణి. అన్నంత మాత్రాన ఇప్పుడు నేనేం పోన్లేండి. నాకు తెలుసు నేను లేకుండా మీరు కూడా ఉండలేరని. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే పిల్లల మీద ఆధారపడవద్దనే మీ పిచ్చి ఆలోచన పక్కన పెట్టి వాళ్ళతో కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి అంది సుశీల. పరిస్థితులను బట్టి నిర్ణయాలైనా ఇప్పుడు అవన్నీ ఎందుకు సుశీల అన్నాడు చక్రపాణి. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సరే, ప్రయాణం చేసి అలసిపోయాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుందాం కానీ పదండి అంటూ సుశీల గదిలోకి వెళ్ళింది. అలా 2 సంవత్సరాలు గడిచి చక్రపాణి రిటైర్డ్ అయ్యాడు. భర్త రిటైర్డ్ అయిన దగ్గర నుంచి సుశీల ఊళ్ళో ఇద్దరే ఉండి ఏం చేస్తావండి, మన అబ్బాయి ఇంటికి వెళ్దామంటూ పట్టుపట్టింది. మొదటి నుంచి కొడుకు మీద ఆధారపడటం ఇష్టం చక్రపాణి ఇప్పటి నుంచి ఎందుకు సుశీల, కొన్నాళ్ళు పోయాక చూద్దాంలే అని భార్యకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సుశీల వినకుండా కొడుకింటికి వెళ్దామని పట్టుపడటంతో ఇన్నేళ్ల తమ కాపురంలో ఎప్పుడు పలానా ఇది కావాలండి అని అడగని సుశీల మొదటిసారి తల్లిగా తన మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని కోరుకుంటుంది. ఓ తల్లిగా తనలా కోరుకోవటం సహజమే కదా అని మిగిలిన తమ జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకొని కొడుకింటికి వెళ్ళారు. ఎప్పట్లాగే కొడుకు కోడలు ఆప్యాయంగా పలకరించారు సుశీల చక్రపాణి దంపతులని. స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్లు, ఒకే కుటుంబంలో ఉండే
ఇరుగు పొరుగు వాళ్ళు ఇంతకాలం అలాంటి పల్లెటూరి వాతావరణం ఉన్నట్టుండి ఇక మీదట పట్టణంలోనే బ్రతుకుని ఈడ్చాలన్న విషయం చక్రపాణికి జీర్ణించుకోవడానికి కష్టంగానే ఉన్నా భార్య కోసం తప్పలేదు. మెల్లమెల్లగా అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాడు. ఊరికే తిని కూర్చుంటే కాలక్షేపం అవటం లేదని కొడుకు పిల్లని స్కూల్లో దించటం, సాయంత్రం తిరిగి తీసుకురావటం, మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవటం లాంటివి ఆ పనులతో రోజంతా తనకి తాను బిజీగా ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాడు చక్రపాణి. ఇక సుశీల గురించి చెప్పనవసరం లేదు. కోడలు ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయని ఇంటి పని వంట పని అంతా తన నెత్తిన వేసుకుని చేయటం అలవాటు చేసుకుంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. కొడుకింట్లో సుశీల చక్రపాణి జీవితం హాయిగా సాగిపోతుంది. చక్రపాణి కొడుకు వేణు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్న కారణంగా ఇల్లు చాటలేదని అందరూ ఉండటానికి విషయాలు విన్న ఓ ఫ్లాట్ని తీసుకొని నిర్ణయించుకుని తల్లిదండ్రులు తన దగ్గరే ఉన్న కారణంగా ఎలాగో ఊర్లో ఉన్న ఇల్లు ఖాళీగానే ఉంటుందని ఆ ఇంటిని నమ్మి సిటీలో ఇల్లు కొనాలనుకుంటున్నానని చెప్పి తండ్రిని అడిగాడు. చక్రపాణికి ఊర్లో ఉన్న ఇంటిని అమ్మడం ఇష్టం లేకున్నా భార్య సుశీల ఎలాగో ఇక మీదటి కూడా మనం మన అబ్బాయి దగ్గరే కదండి ఉండేది, ఇక ఊర్లో ఉన్న ఇంటితో పనే ఉంది, ఎప్పటిదో పాతకాలం నాటి ఇల్లు, వాడు మనమందరం ఉండటానికి కదా ఇల్లు కొనాలనుకుంటున్నాడు అని భర్తను ఒప్పించింది. సరే అని చక్రపాణి ఊర్లో ఉన్న ఇంటి నమ్మి ఇల్లమ్మగా వచ్చిన డబ్బు దానికి తోడు తాను రిటైర్డ్ అవ్వగా వచ్చిన పిఎఫ్ డబ్బులను కూడా కలిపి కొడుక్కిచ్చేశాడు. వాటికి తోడు కొంత లోన్ తీసుకుని వేణు ఆఫీస్కి దగ్గరగా ఉండేలా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొన్నాడు. అలా ఓ 6 సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు ఉదయాన్నే అందరికన్నా ముందే నిద్ర లేచి ఇంటి పనిలో నిమగ్నమయ్యే సుశీల ఆ రోజు బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. కొడుకు కోడలు పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు అందరికీ లంచ్ బాక్స్ సిద్ధంగా ఉంచే సుశీల నిద్ర లేకపోవడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఉదయం తను నిద్ర లేచేటప్పటికి భార్య లేవకపోవడంతో ఒంట్లో నలతగా ఉందేమో, ఎందుకు నిద్ర లేపడం, కాసేపయ్యాక తనే లేస్తుందిలే అనుకుని గదిలో నుండి బయటకొచ్చి కాలకృత్యాలు తీర్చుకొని బయట వరండాలో కూర్చుని భార్య తెచ్చే వేడివేడి కాఫీ కోసం ఎదురు చూస్తున్న చక్రపాణికి ఎంతసేపటికి సుశీల తన కోసం కాఫీ తీసుకురాకపోవడంతో ఏంటి ఈరోజు సుశీలకేమైంది, జ్వరమేమైనా వచ్చుంటుందా అనుకుంటూ గదిలోకెళ్ళి సుశీల సుశీల అని పిలిచాడు. ఉలుకు పలుకు లేదు. కంగారుగా భార్యకి మరింత దగ్గరగా వెళ్ళి తన భుజాన్ని తట్టి లేపినా సుశీలలో ఎలాంటి చలనము లేదు. నుదుటిపై చేయి వేసి చూడటంతో చల్లగా తగిలింది. తన చేతులు కాలు ముట్టుకొని చూశాడు. ఐసు ముట్టుకున్నట్టుగా చల్లగా అనిపించడంతో పరిస్థితి అర్థమయ్యి భయంగా వేణు వేణు అని గట్టిగా కేకలు వేశాడు చక్రపాణి. రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా అందరితో మాట్లాడి ఒంట్లో ఏ చిన్న సమస్యనే లేని సుశీల ఉన్నట్టుండి వాళ్ళందరినీ విడిచి వెళ్ళిన విషయం విని అంతా నిశ్చేష్టులయ్యారు. భార్య తన్ని విడిచి వెళ్ళిపోయిందనే బాధతో కంటతడి పెట్టుకుంటున్న తండ్రిని ఓదార్చి ఓ పక్కగా కూర్చోబెట్టి ఆ తర్వాత జరిపించాల్సిన కార్యక్రమం చూశాడు వేణు. కలహాలకు తావివ్వకుండా 40 సంవత్సరాలు తమ వైవాహిక జీవితంలో ఎప్పుడూ భార్యను విడిచి ఒక్క రోజైనా ఉండని చక్రపాణి భార్య లేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. అడగకుండానే తన అవసరాలేంటో తెలుసుకుని మరి అన్నీ సమకూర్చే భార్య ఇక లేదు. కొడుకు కోడల్ని ఏదీ స్వేచ్ఛగా అడగలేకపోతున్నాడు. అంతకుముందులా ఇంట్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు చక్రపాణి. సుశీల వెళ్ళిపోవడంతో ఒకసారిగా ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. వంట చేయటానికి ఇబ్బంది అవుతుందని వేణు భార్య శ్రావణి వంట మనిషిని, ఇంటి పనులకు మరో మనిషిని నియమించింది. భార్య పైన బాధ నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా చక్రపాణి వల్ల కావటం లేదు. అప్పుడో ఇప్పుడో తాతయ్య అని పలకరించే వేణు పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లలిద్దరినీ హాస్టల్లో చేర్పించాడు వేణు. మనవలు కూడా దగ్గరగా లేకపోవడంతో చక్రపాణి పలకరించే దిక్కే కరువైంది. అలా 6 నెలలు గడిచి భార్య పోయిన బాధలోనో వయసు అయిపోతున్న కారణంగానో చక్రపాణి దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎప్పుడూ హుషారుగా ఇంట్లోకి బయటికి తిరిగే చక్రపాణి అనారోగ్య కారణంగా నిస్సత్తువ ఆవహింది. సుశీల బ్రతుకుంటే
చక్రపాణికి కావాల్సిన అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది. తను వెళ్ళిపోవటంతో చిన్న చిన్న అవసరాలు కూడా కొడుకు కోడల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అలా 6 నెలలు గడిచాయి. మామగారికి అన్ని దగ్గరుండి అందిస్తున్న కారణంగానో ఏమో విసుగు చెందిన శ్రావణి ఇంకా ఎన్నాలని ఈయనకిలా సేవలు చేయటం. అత్తయ్య ఉన్న రోజులు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది. ఆవిడ మావయ్య ఇలాంటి పరిస్థితికి రాకముందే హాయిగా వెళ్ళిపోయింది. నాకు ఆఫీస్‌కి వెళ్తూ మీ నాన్నకి సేవలు చేయటం అంటే కుదరదు అంటూ విరుచుకుపడింది శ్రావణి. నిన్నెవరు చేయమంటున్నారు? పనివాళ్ళున్నారు కదా! నాన్న పనులన్నీ వాళ్ళనే చేయమను అన్నాడు వేణు. వాళ్ళే పని చేసినా అందులో ఏదో ఒక వంక పెడుతున్నారట మీ నాన్న. వాళ్ళు మా వల్ల కాదని చెప్పేశారు అంది శ్రావణి భర్తతో కాస్త గట్టిగానే. నాన్న అమ్మ పోయిన బాధలో ఉన్నాడు శ్రావణి. ఆయన అర్థం చేసుకోరు కానీ ఇలా మాట్లాడితే ఎలా? నాన్న వింటే బాధపడతాడు అన్నాడు వేణు. వింటే విననివ్వండి. అయినా ఎన్నాలని మీ నాన్నని మనమే చూసుకుంటాం. మీ కలెక్టర్ చెల్లి దగ్గరికి కొన్ని రోజులు పంపించచ్చు కదా అంది శ్రావణి. భార్య మాటలకు వేణు ఏంటి శ్రీజ దగ్గరికా? వాళ్ళ నాన్నని అన్నాడు వేణు సందేహంగా. ఏ మీకు మాత్రమే నాన్న ఆవిడికి కాదా అంది శ్రావణి. సరే చూస్తాలే అంటూ వేణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా 4 రోజులు గడిచాయి. ఈ నెల రోజుల్లో చక్రపాణి విషయంలో వేణు శ్రావణుల మధ్య చిన్న చిన్న గొడవలు చాలానే జరిగాయి. అవన్నీ వింటున్న చక్రపాణికి భార్యతో ఏది ఏవైనా పిల్లలకు భారంగా ఉండకూడదు సుశీల అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కనీసం ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మకుండా ఉన్నా నేను అక్కడికే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నాకంటూ నా పేరున చిల్లి గవ్వ కూడా లేదు. ఎలా బ్రతికేది దేవుడా అంటూ బాధపడసాగాడు చక్రపాణి. అలా ఓ రోజు చక్రపాణి కూతురు శ్రీజ తండ్రి చూడటానికి వచ్చింది. అచ్చం సుశీల పోలికలతో ఉండే కూతురు శ్రీజను చూడగానే చక్రపాణికి కన్నీళ్ళాగలేదు. ఆకుండా రోధిస్తున్న తండ్రి మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని ఏంటి నాన్న ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నారు అడిగింది. ఏం లేదమ్మా, నిన్ను చూడగానే మీ అమ్మ గుర్తొచ్చిందన్నాడు చక్రపాణి. ఆ విషయం నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి నాన్న అడిగింది శ్రీజ. కూతురు అలా అడగడంతో చక్రపాణి నిజం దాచలేకపోయాడు. కొంతకాలంగా కోడలు శ్రావణి ప్రవర్తనలో వచ్చిన మార్పును కూతురుతో చెప్తూ బాధపడ్డాడు చక్రపాణి. అమ్మ శ్రీజ, నేనింకా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను నీకు తెలిసిన ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తావా అడిగాడు. తండ్రి మాటలకు శ్రీజ అవేం మాటలానా? మీకు నేను లేనా? ఏ కష్టం రాకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. పదండి మా ఇంటికి వెళ్దాం అడిగింది శ్రీజ. నేను రాలేనమ్మా అన్నాడు చక్రపాణి. ఏ నానా అన్నయ్య ఒకడే నీ కొడుకా? నేను నీకేం కానా అంది శ్రీజ. అది కాదమ్మా అని చక్రపాణి అనేలోపే మరి ఇంకేం మాట్లాడకుండా నాతో బయలుదేరండి, కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగొచ్చుదురు కానీ అంది. కూతురు అంతలా అడుగుతుంటే చక్రపాణి కాదనలేకపోయాడు. శ్రీజ తన అన్నయ్య వేడితో నాన్నని తీసుకెళ్తానన్నయ్య, కొన్ని రోజులున్నాక పంపిస్తా అని చెప్పి తన వెంట తీసుకెళ్ళింది. అలా చక్రపాణి కూతురింటికి వెళ్ళి వారం రోజులైంది. కూతురు అల్లుడు తనని చూసుకుంటున్న తీరుకు చక్రపాణి సంతోషించాల్సింది పోయింది. సిగ్గుతో కుంచుకుపోయాడు. కారణం చక్రపాణి సుశీల దంపతులకు 2 పిల్లలు. కొడుకు వేణు, కూతురు శ్రీజ. చక్రపాణి ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. తనకొచ్చే చాలీ చాలని జీతంతో పిల్లలిద్దరిని చదివించేంత స్తోమత లేక కొడుకుని పెద్ద చదువులు చదివించి కూతురు శ్రీజని ఇంటర్ వరకే చదివించి ఆ తర్వాత పై చదువులు చదివించేంత స్తోమత లేదని పెళ్లి చేయాలనుకున్నాడు. శ్రీజకి చదువుకోవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది తన కోరిక. కానీ చక్రపాణికి ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకున్న అత్తారింటికి పోయేదే కదా, అడిగినంత కట్నం ఇవ్వాలి. పైగా పెళ్ళంటే ఊరికనే అవుతుందా? చీర సారా అని బోలెడు ఖర్చు అవుతుంది. పెళ్ళికి కూడబెట్టడమే కష్టం అంటే మళ్ళీ పై చదువులకు డబ్బెక్కించి తీసుకురాను అని శ్రీజ చదువుకుంటాను నాన్న అని ఎంత అన్నా కూడా వినకుండా చక్రపాణి కూతురికి పెళ్లి జరిపించాడు. చదువు మీద ఇష్టాన్ని చంపుకోలేక శ్రీజ భర్త నొప్పించి డిగ్రీ చదువుకుంది. ఆ తర్వాత
ఏదైనా సాధించాలనే పట్టుదలతో కలెక్టర్ అయింది. కూతురు కలెక్టర్ అయిందని తెలిసి చక్రపాణి సంతోషించాల్సి పోయి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎన్నోసార్లు నేను చదువుకుంటాను నాన్న అని అన్నా కూడా వినకుండా పెళ్లి చేశాడు. కూతురు పట్టుదలని అర్థం చేసుకుని అల్లుడు అందించిన ప్రోత్సాహానికి ఓ తండ్రిగా నేను నా కూతుర్ని అర్థం చేసుకోలేకపోయాను. తండ్రిగా తనకు జన్మనిచ్చాను కానీ మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయానంటూ బాధపడ్డాడు చక్రపాణి. అలా చక్రపాణి తన కూతురింటికి వచ్చి నెల రోజులు గడిచాయి. కొడుకింట్లో తనకి లేని సౌకర్యాలు, స్వేచ్ఛ, గౌరవం, కంటికి రెప్పలా చూసుకునే కూతురు అల్లుడు. తాతయ్య తాతయ్య అంటూ తన వెనకాలే తిరిగే కూతురు పిల్లలు ఉన్నా కూడా చక్రపాణికి అవేవి సంతోషాన్ని ఇవ్వటం లేదు. అవన్నీ అనుభవించే హక్కు నాకు లేదనుకుని తిరిగి కొడుకింటికి వెళ్ళిపోవాలనుకుని కూతురుతో, అమ్మ శ్రీజ, నన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపించమ్మా, నేనొచ్చి నెలకు పైగానే అయ్యింది అడిగాడు. అదేంటి నాన్న, ఇంతకాలం అన్నయ్య దగ్గరే కదా ఉన్నారు, ఇక మీదట నా దగ్గరే ఉండిపోండి నాన్న అడిగింది. అందుకు చక్రపాణి, లే తల్లి, నీకోసం ఏమీ చేయని నాకు నీ దగ్గరుండే హక్కు లేదమ్మా అన్నాడు. నాన్న, ఆ విషయాలన్నీ నేనెప్పుడూ మర్చిపోయాను. మీరింకా వాటినే గుర్తు చేసుకుంటూ మీ మనసుని కష్టపెట్టుకోవద్దు. మీరు నాకు జన్మనిచ్చిన కారణంగానే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీకు అన్నయ్య ఎంతో నేను అంతే అయితే ఇంకోసారి వెళ్తానని మాత్రం అనకండి నాన్న అంది శ్రీజ. మరో దారి లేక కూతురి మాట కాదనలేకపోయాడు చక్రపాణి. మరి ఇదండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.